హై ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంటి పక్కన ఉన్న చిన్న ప్లేస్లో మా నాన్న వేసిన గార్డెన్ చూపిస్తా. ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూపిస్తాను. ఇది రెడ్ కలర్ తోటకూర. నెక్స్ట్ ఇదంతా తోటకూరనేనండి. నెక్స్ట్ మధ్యలో దోసకాయలు కూడా, కీర దోసకాయ కూడా వేస్తాడు మా నాన్న. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన జామ చెట్టు అండి. చూడండి, చిన్నగా ఇస్తే ఇంత పెద్దగా అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా దోసకాయ అండి, దోసకాయ పాదు. నెక్స్ట్ ఇది గెస్ చేశారా? ఇది అవకాడో అండి. నాకు కొంచెం వ్యూస్ వచ్చింది ఈ వీడియోకే. ఇది చూసారా? ఒకసారి నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. చాలా ఇంత పెద్దగా అయిపోయింది. చూడండి మొక్క ఎంత పెద్దగా అయిపోయిందో. ఇట్లాంటివి తుంచేయాలండి, ఖరాబ్ అయిన ఆకులు. అప్పుడు కొంచెం జల్దీ పెరుగుతుంది, మంచిగా హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఇది తోటకూర. ఇది అయిపోయిందండి, ముసలి అయిపోయింది. నెక్స్ట్ ఇది బీరకాయ పాదు. కానీ ఎండలకి కొంచెము ఇట్లా అల్లిపోతున్నాయండి, చచ్చిపోతున్నాయి. నెక్స్ట్ ఇదంతా తోటకూర అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మన సిటీలలో అయితే ఇలా దొరకదు కదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది మామిడి పండు అండి, దసరా మామిడి పండ్లు ఉంటాయి కదా, ఆ చెట్టు. ఈ ఇయరే ఒక 2 మ్యాంగోస్ వచ్చాయంట, అవి కట్ చేసేసారు. మేబీ నెక్స్ట్ ఇయర్ నుండి మంచిగా వస్తాయి కావచ్చు. ఇది వచ్చేసి తోటకూర అండి. మా ఇంట్లో కొంచెం తోటకూర ఎక్కువ తింటారు, సో అందుకనే వేసుకున్నారు. ఇంకా పొలం దగ్గర కొంచెము సోరకాయ, బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి ఇట్లా అన్నీ వేస్తారండి. ఇది టోటల్ వ్యూ అండి. మా ఇంటి పక్కన కొంచెం స్పేస్ ఉంటే మా డాడీ ఇలా అన్ని కూరగాయల మొక్కల్ని పెంచుకుంటారు. ఎందుకంటే సమ్మర్లో దొరకదు కదా. సమ్మర్లో అని కాదు, ఎప్పుడు ఎవ్రీ సీజన్లో ఆయన ఇట్లా పెంచుతారు మొక్కల్ని. ఇది మా హౌస్ ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరండి. నెక్స్ట్ లెమన్ ట్రీ. ఇది వైట్ కలర్ది చామంతిలో ఏదో మొక్క అండి, ఇది నాకు సరిగ్గా తెలియదు. సేమ్ ఇక్కడ కూడా. మా పాప మార్నింగే లేచింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కలబంద అండి. ఇక్కడ మా డాడీ ఏం వేస్తారో నాకు అంత ఐడియా లేదండి. ఈ మిడిల్లో ఏమో వేశారు, బట్ నాకు అంత ఐడియా వస్తలేదు. ఇది పపాయ ట్రీ. ఈ చెట్లకైతే మంచిగా కాస్తాయండి పపాయాస్. ఇదంతా తోటకూర అండి. వెళ్దాం ఫ్రెండ్స్, పైనుండి వ్యూ చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇది మా నాన్నమ్మ వాళ్ళదండి, మునగాకు చెట్టు. మునగ చెట్టు చాలా చాలా బాగుంటాయి, మస్తు లడ్డు వస్తాయండి ఇవి. కానీ అసలు ముదిరది, చాలా బాగుంటాయి. మా డాడీ పసుపు ఎండబెట్టినండి. ఇది కూడా మా తోటలోనే వండింది పసుపు. ఇది నాటు పసుపు అంటారండి. ఇది కొమ్ము పసుపు. మీరు చూసారా ఎక్కడైనా? ఇది కొమ్ము పసుపు. ఇది వచ్చేసి, ఇది నాకు కూడా ఐడియా లేదండి. ఇది కూడా సేమ్. మా ఊర్లో ఎక్కువ సమ్మర్లో తునికాకు కూతారండి. తునికాకుకు పోయి ఇట్లా మంచిగా తునికాకుని ఇలా కట్టి అమ్ముతారు. ఒక్క జోడి 2 రూపీస్ 3 రూపీస్ తీసుకుంటున్నారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఒక్కసారి వ్యూ చూపిస్తా చూడండి. ఈ కింద చూడండి, ఇదంతా మా నాన్నమ్మ వాళ్ళదండి. వాళ్ళు బీరకాయలు, సోరకాయలు, ఇంకా లెమను ఇవన్నీ కూడా పండిస్తారు. చూడండి ఫ్రెండ్స్ మా వ్యూ.
వ్యూ మీకు నచ్చిందా? చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఈ రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటే పల్లెటూరులో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికంటే కూడా మా ఇంటి దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కొండలు గుట్టలు మంచిగా. ఇది చాలా పెద్ద బావి అండి. ఇది మొక్క అడ్డొచ్చేసరికి కనిపిస్తలేదు, బట్ చాలా పెద్ద బావి. ఇది గచ్చుబాయి అంటారు. నెక్స్ట్ చూడండి, ఇది మా వ్యూ అండి. టాప్ వ్యూ నుండి మా ఇంటి పై నుండి ఇదండి వ్యూ. చాలా చాలా బాగుంటుంది. మా మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తారండి ఇంట్లో. జున్నడు. ఓయ్ అవ్వ, నేను రాను అవ్వ, ప్లీజ్ దా, నువ్వేరా. తాతయ్య ఏం కొన్నాడు రా జున్నా? తాతయ్య ఏం కొన్నాడు? మార్నింగే చెత్త తింటున్నావా? గుడ్ గర్ల్.